ప్రస్తుతం మనం అన్నా క్యాంటీన్లో ఉన్నాం. మార్నింగ్ టిఫిన్ సెక్షన్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోవచ్చింది. కొంచెం లేట్గా వచ్చాను నేనే. చూస్తే కనుక ఇప్పటికీ కూడా క్రౌడ్ ఏం తగ్గట్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటి అనేది. అన్న చెప్పండి అన్న, మీరు ఇక్కడ టిఫిన్ చేశారా? చేశానండి. ఎలా ఉందన్న? సూపర్ ఉంది, బాగుందండి. చాలా ఇచ్చారు ఐటమ్స్? రాగి ఇడ్లీ, ఉప్మా బాగుంది. ఉప్మా మళ్ళీ కారా పెట్టారు, కొంచెం బాగుంది. బాగుందండి, చాలా బాగుంది. మధ్యాహ్నం భోజనం కానీ ఇవన్నీ క్వాలిటీ బాగుంటున్నాయి అన్న. చాలా బాగుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 22 నెలలు అయిపోయిందన్న. అసలు ఎలా ఉందంటారు? ఏంటి ఇది పెట్టడం వల్ల ఎలా ఉపయోగపడుతుంది అంటారు మరి మీకు? పేదల ఆకలి తీరుస్తున్నారు. బాబు గారిది ఒక మహత్తరమైన కార్యక్రమం చేశారు. అన్నా క్యాంటీన్ అనేది చాలా మహత్తరమైన కార్యక్రమం. చాలా మంది పేదలు దీని మీద అన్నా క్యాంటీన్ మీద ఆధారపడి చాలా మంది ఆకలి తీరుస్తున్న నేపథ్యం ఉంది. అంటే ఇప్పుడు చూస్తున్నాం అన్న, కొంతమంది బాగుంటలేదు, క్వాలిటీ బాగుంటలేదు అని కొంతమంది బయట మాట్లాడుతున్న పరిస్థితులు. ఇప్పుడు ఇక్కడ 5 రూపాయలకి మీకు ఐటమ్స్ ఏమేమి ఇచ్చారు? ఒక 5 రూపాయలకి ఎన్ని ఇడ్లీ వేస్తున్నారు? 5 రూపాయలకి ఉప్మా ఎంత పెడుతున్నారు? 5 రూపాయలకి 3 ఇడ్లీ అన్న, ఉప్మా కూడా సరిపడా పెడుతున్నారు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంటే ఐటమ్స్ ఏమన్నా మారుస్తా ఉంటున్నారా రెగ్యులర్ గా? రెగ్యులర్ గా ఐటమ్స్ మారుస్తారంట. నేను కూడా రాలేదు, ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది. ఇవాళ అయితే బాగుంది, చాలా బాగుంది. మరి లంచ్ కానీ ఎప్పుడు ఏం చేశారు ఎక్కడైనా అన్నా క్యాంటీన్ లో? విజయవాడలో చేశాను ఒకసారి, లంచ్ కూడా బాగుంది, చాలా బాగుంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. 22 నెలల కాలంలో ఈ అన్నా క్యాంటీన్లు పెట్టి చాలా మందికి ఉపయోగపడుతున్నారని చెబుతున్నారు. మరి గతంలో ఎలా ఉందన్న? గత 5 సంవత్సరాల్లో పరిస్థితి ఎలా ఉందంటారు? గత 5 సంవత్సరాల్లో అది చెప్పుకునే పాలన కాదు, చాలా దుర్మార్గంగా తయారు చేశారు. రాష్ట్రాన్ని బస్టు పట్టించారు. ఒక రాజధాని 3 రాజధానులని ఒక రాజధాని లేని రాష్ట్రంగా మార్చారు. యువతకు చాలా భరోసానిస్తున్నారు. లోకేష్ గారు వచ్చిన తర్వాత కుటుంబ ప్రభుత్వం వల్ల చాలా మేలు జరుగుతుంది. ఆంధ్రాలో ఉన్న పేదరికం అనేది అంతరించిపోవడానికి కూడా చాలా కష్టపడుతున్నారు బాబు గారు. చాలా పేదరికం లేని రాష్ట్రంగా మార్చాలని చాలా తపనతో చేస్తున్నారు బాబు గారు. చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే అన్న, మరి గత కొంతకాలంగా చూద్దాం, ఈ అన్నా క్యాంటీన్ల మీద ఒక నెగిటివ్ అనేది ప్రచారం చేయడానికి చూస్తున్నారు. 5 రూపాయలకే ముష్టి లాంటి అన్నం పెట్టేసి ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వటం లేదు అంటున్నారు. మరి 5 రూపాయల ఈ టిఫిన్ కానీ భోజనం కానీ ప్రజలకు ఉపయోగపడుతుందా లేదంటారన్న? 5 రూపాయలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు తీసేసి ఈ ముష్టి కూడా పెట్టలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి జారిపోయాడు ఆ రోజుల్లో. దానికన్నా ఇప్పుడున్న ప్రభుత్వం చాలా బెస్ట్గా చేస్తుంది. కూటమి ప్రభుత్వం పేదలకి చాలా ఉపయోగకరంగా ఉందన్న. అంటే ఎందుకన్నా ఇప్పుడు అన్నా క్యాంటీన్లు పెడుతున్నారు సరే, సంక్షేమ పథకాల సంగతి పక్కన పెడతానికి అన్నా క్యాంటీన్ అనేది పేదలకు ఉపయోగపడుతుందా లేదంటే గనక ఉపయోగపడలేదా? ప్రభుత్వం దీన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుంది. దీన్ని వాళ్ళ ఫోటోలు వేసుకొని ఏదో వాళ్ళ సొంత ఆస్తిలాగా భావిస్తున్నారు అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? పాస్ పుస్తకాల మీద ఫోటోలు వేసుకొని, బొమ్మల మీద ఫోటోలు వేసుకొని జగన్మోహన్ రెడ్డి లాగా నీచమైన రాజకీయాలు చేయట్లేదు బాబు గారు. దేని మీద లేదు, దేని మీద ఎవరికి పాస్ పుస్తకాల మీద కూడా ఎలా ఉన్నాయి, ఎవరి సొంత ఆస్తి వాళ్ళకి హక్కు కల్పించారు. ఎక్కడున్న కూటమి ప్రభుత్వం చేసేంత మంచి జగన్మోహన్ రెడ్డి చేయలేకపోగా విమర్శించడం అనేది చాలా దుర్మార్గంగా ఉంది. విమర్శించడానికి కూడా పనికిరారు. అంటే ఇక్కడ సంక్షేమ పథకాలు అమలు జరగట్లేదు అంటున్నారు కదా, మరి ఏదైతే సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చారో అసలు అమలు చేయటం లేదు కూటమి ప్రభుత్వం అంటున్నారు. సూపర్ 6 లో ఇచ్చింది 6 పథకాలన్నా, కానీ బాబు గారు ఈ రోజు చేస్తున్న పథకాలు 66 పథకాలు ఉన్నాయి. అది తెలుసుకొని చూసి జగన్మోహన్ రెడ్డి గారికి తల్లికి చెల్లికి న్యాయం చేయలేను, రాష్ట్ర ప్రజలకి న్యాయం చేస్తాడు అనేది నమ్మకం జనానికి కూడా లేదు. ఏ ప్రజలు నమ్మే అంత విశ్వాసం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపించట్లేదు. ఈసారి పులివెందుల్లో కూడా తన సీటు తను గెలుస్తాడో లేదో కూడా నమ్మకం లేదు. తను రాజకీయాలకు అనర్హుడని తను అర్థం చేసుకోగలగాలి, అంతే. అంటే అసలు ఇక్కడ ఆయన అంటుంది ఏంటంటే అన్న, మరి ముఖ్యంగా చూస్తే కనుక ప్రజలందరూ విరక్తి చెందున్నారు ఈ పరిపాలనతో. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తినే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. అందుకే నేను పాదయాత్ర చేస్తాను, లేదంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా సరే నా వెనకమాల లక్షలాదిగా జనం వస్తున్నారు అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటే? వెనక వెళ్తే లక్షలాది మంది జనం వస్తారా? పాదయాత్ర స్టార్ట్ చేస్తా ఉంటున్నారు కదా, పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత తెలిసిద్ది ఆయనకి ఎలా వస్తారు, జనం వస్తారా రారా అని. ఒక్కసారి ఒక ఛాన్స్ అంటే రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రక్రియ కానీ ఎవరికి తెలియలేదు. ఒకసారి ఒక ఛాన్స్ ఇచ్చిన తర్వాతే రాష్ట్ర ప్రజలు చాలా అన్యాయానికి గురయ్యారు. ఇసుక లేదు, చాలా నిరుద్యోగులు వర్కులు లేక పనులు లేక అలో లక్షణాన్ని రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు అలా లేదు. బాబు గారు ప్రతి నిరుద్యోగ వృత్తిస్తున్నారు. ఆయన జాబ్ క్యాలెండర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి గతంలో జాబ్ క్యాలెండర్ అంటే సాక్షి క్యాలెండర్ ఏమో అనుకున్నారు, ప్రతి జనవరి 1కి ఓపెన్ చేయడానికి.
కానీ జాబ్ క్యాలెండర్ అంటే జాబులు ఇవ్వాలి అనే సంగతి కూడా ఆయనకు తెలియలేదు. విమర్శించడానికి కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడే తత్వం కానీ మాట్లాడే అటువంటి అర్హత కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి పక్షాన లేదని చెప్తున్నాను. మీరు ఇక్కడ ఇంకా విషయానికి వస్తే గనక జగన్మోహన్ రెడ్డి గారు అంటున్న ఒకటే మాట, మేము ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదు, మేమే అధికారంలోకి వస్తాం, మళ్ళీ మేము వచ్చి ఇంతకు మించి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు చేస్తాం అనే మాట అయితే ఆయన చెప్తున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? రాజారెడ్డి గారి పరిపాలన చూసి రాజారెడ్డి గారి కాడి నుంచి రాజశేఖర రెడ్డి గారి కాడి ఎక్కడ దాకా చూసినా వైఎస్ ఫ్యామిలీలో ఒకేసారి సీఎం నెక్స్ట్ సీఎం అయ్యే అర్హత వాళ్ళకి లేదు. అయినా సరే నెక్స్ట్ సీఎం అయ్యి రాజశేఖర రెడ్డి గారు కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. ఏ రోజైతే లడ్డు కల్తీ పెట్టుకున్నారో ఆ రోజే వీళ్ళ పతనం ప్రారంభమైందన్న. ఇంకెప్పుడు వైసీపీ నామరూపాలు లేకుండా పోయే పరిస్థితికి వస్తుంది. వైసీపీ ప్రభుత్వం గతంలో లాగా జనం నమ్మే పరిస్థితిలో లేరు. జనం నమ్మరు, విశ్వసించట్లేదు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి రేపు పాదయాత్రకు బయలుదేరితే ఎవడు ఉంటే పేటీఎం బ్యాచ్ ఉంటే ఒక 100 మంది వస్తారేమో, అది అలా కాదు. ఆ పాదయాత్ర చేస్తేనే తనకు కూడా అర్థమైంది. నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర స్టార్ట్ చేశారు. యువగళం పాదయాత్రలో వందలాది మంది, వేల మంది తెల్లవారుజామున గన్నవరంలో మేము కళ్ళారా చూసాము. గన్నవరంలో తెల్లవారుజామున 4 అవుతున్నా సరే రోడ్ల మీద జనం వేల కొద్ది జనం ఉన్నారు. ఓకే, ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? అన్నా క్యాంటీన్ పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? హైజీనిక్ గా ఉందా, లేదంటే గనక వీళ్ళ సహకారం ఎలా ఉంది? అన్నా క్యాంటీన్ దగ్గర వీళ్ళ సహకారం ఎలా ఉంది మీకు? అన్నా క్యాంటీన్లో వీళ్ళు వడ్డిచ్చే తీరు కానీ చేసి వీళ్ళు చూపించే ఆదరణ కానీ చాలా బాగుంటుందన్న. బాబు గారు చాలా మహోత్తరమైన కార్యక్రమం ఇదైతే అన్నా క్యాంటీన్ అనేది. ఇది మాత్రం చాలా మంది పేదలకు ఉపయోగపడుతుంది. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని తలపెట్టినందుకు బాబు గారికి పాదాభివందనాలు. థ్యాంక్ యూ.